కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ సెలబ్రేషన్స్ పేరుతో ఓవర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బెజవాడ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రాత్రి 12 గంటల తర్వాత రోడ్డెక్కి రచ్చ చేస్తే తాట తీస్తామంటున్నారు. విజయవాడలో న్యూ ఇయర్ పోలీస్ రూల్స్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విజయవాడ నగరం నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైంది. అయితే వేడుకల సమయంలో పోలీసులు కొన్ని కఠినతరమైన ఆంక్షలను అయితే కూడా విధించిన పరిస్థితి కనబడుతోంది. విజయవాడ నగరంలో రాత్రి 12 గంటలకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా యువత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తుంటారు. కాబట్టి ఆ సందర్భంలో మద్యం సేవించి ఎవరు కూడా వాహనాలు నడపొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అలాగే వాహనాలకు సంబంధించి సైలెన్సర్లు తీసి ఆ బైక్లను అత్యంత వేగంగా కూడా ఎవరు తోలవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ప్రతి ఒక్క టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో వినియోగిస్తారో వారందరూ కూడా హెల్మెట్లు ఖచ్చితంగా ధరించాలి. హెల్మెట్లు లేని వారికి 12 తర్వాత నగరంలోకి ప్రవేశం కూడా లేదని ఒక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇక ప్రధానమైన రహదారులు ఏవైతేనేవో ఇటు బందర్ రోడ్డు కావచ్చు, అలాగే ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు, ఈ 3 రోడ్లను కూడా రాత్రి వేళ పూర్తిగా మూసివేస్తున్నట్టుగా కూడా పోలీసులు ప్రకటించారు. ఇక విజయవాడలో ప్రధానమైన ఫ్లైఓవర్లు ఏవైతే ఉన్నాయో కనకదుర్గ ఫ్లైఓవర్ కావచ్చు, బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ల మీద కూడా వాహనాల రాకపోకలను నిలుపుదల చేస్తున్నారు. నైటు 10 గంటల తర్వాత నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా భారీ వాహనాలు కావచ్చు, మిగిలిన వాహనాలన్నింటినీ కూడా డైవర్షన్ చేశారు. నగరంలోకి రాకుండా కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరాన్ని ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదకరంగా జరుపుకోవాలి, కానీ ఎవరు కూడా వివాదాల జోలికి వెళ్ళదు. ముఖ్యంగా మద్యం సేవించి బహిరంగంగా రోడ్ల మీదకి వచ్చి ఇష్యూస్ చేసే పరిస్థితి అయితే కూడా ఎవరు చేయొద్దని చెప్తున్నారు. ఇక వైన్ షాపులు కావచ్చు, బార్లకు రాత్రి 12 గంటల వరకు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇక బార్ల వద్ద కూడా కొన్ని ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. ఎవరైతే బార్ల నుంచి మద్యం సేవించి వస్తారో వారిని తీసుకువెళ్లేందుకు అటెండర్స్, అంటే కార్లు ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా కారు తోలడానికి వేరే వ్యక్తిని నియమించుకోవాలని కూడా ముందే సూచనలు చేశారు. ఎందుకంటే మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేస్తే ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేశారు. అదే సమయంలో టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు కూడా మద్యం ఎవరు సేవించినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఏదైతే మద్యానికి సంబంధించి తనిఖీలు జరుగుతాయి కాబట్టి మద్యం సేవిస్తూ అలాగే వాహనాలు తోలుతున్న వారు ఎవరైనా ఉంటే వారి వాహనాలను కూడా సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక బైకులు సైలెన్సర్లు తీసి యువకులు చాలా ఉత్సాహంగా అత్యంత వేగంగా టూ వీలర్లు తోరుతారు కాబట్టి వారు కూడా అలాంటి సాహసాలు చేయొద్దని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త సంవత్సరాన్ని ఎంతో ఉత్సాహంతో జరుపుకోవాలి. ఎవరు కూడా పోలీసులు ఇచ్చిన ఆంక్షలు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు అయితే కూడా తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈరోజు ఏదైతే 11 గంటల తర్వాత పూర్తి స్థాయిలో విజయవాడ నగరం మొత్తం పోలీసు అష్టదిగ్బంధంలో ఉంటుంది. న్యూ ఇయర్ వేడుకలు అందరూ సరదాగా జరుపుకోవాలి, కానీ ఎవరు ఆంక్షలను ఉల్లంఘించొద్దని అయితే పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.